మనం ఏ టెంపుల్కి వెళ్తున్నాం? హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము పెంచులకోనకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆన్ ది వేలో వెంకటగిరిలో అమ్మవారి గుడి ఉంది, చాలా పవర్ఫుల్ అని నమ్ముతాము. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఈ గుడి వెంకటగిరిలో ఇంకా రోడ్ సైడే ఉంటుంది. అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. పెంచులకోన అంటే అంతా అడవి, ఇంకా రోడ్స్ ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాం, కానీ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా ఇంకా షాప్స్ అంతా ఇప్పుడైతే క్లోజ్లో ఉంది, నార్మల్ డే అవ్వడం వల్ల. సో మేము ఇంటి దగ్గర నుండి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉంటారని వెళ్ళగానే ఒక ప్లేస్ చూసుకొని ఇలా సెట్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అందరం ఇలా కూర్చొని అందరికీ కూడా చాలా బాగా అనిపించింది. అలా ఇంకా అందరం చెట్టు కింద అలా కూర్చొని తినడము. అంటే ఫస్ట్ మేము రాగానే ఫస్ట్ లంచ్ ఎందుకు చేస్తున్నామంటే, లంచ్ చేసేసిన తర్వాత కోనేరుకి వెళ్ళి ఇంకా స్నానం అవి చేసిన తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఇలా మొత్తము టెంపుల్ అయితే చూస్తున్నాము తిరిగి. ఇంకా ఆపోజిట్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. వీక్ డేలో రావడం వల్ల ఇలా ఖాళీగానే ఉంది ప్లేస్ అంతా. పుష్కరిణిలో వాటర్ ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడ చూస్తే వాటర్ లేదు, ఇంకా క్లీన్ చేస్తున్నట్టున్నారు. సో పిల్లలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, చాలా ఎగ్జైట్ అయి ఉన్నారు, కానీ ఇంకా అక్కడ వాటర్ లేదు. కోనేరుకి పక్కనే ఇలాగ ట్యాప్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇంకా సో అక్కడ పిల్లలు అయితే ఇలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ కూడా. ఇంకా కోనేరులో వాటర్ లేకపోయినా కానీ ఇంకా అలా ట్యాప్స్ కింద అయితే పిల్లలు అలా ఎంజాయ్ చేశారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళ్ళి దేవాంశ్ అందరినీ ఇలా అడుగుతున్నాడు, ఎలా ఉన్నాను అని. ఇక్కడ మనకి ఆదిలక్ష్మి అమ్మవారు సపరేట్గా దర్శనమిస్తూ ఉంటారు. ఎందుకు సపరేట్గా ఉన్నారు అని ఒక స్టోరీ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, ఈ చెట్టు మనకి గొడుగు ఆకారంలో కనబడుతుంది. ఈ చెట్టుకి చీర కొంగును చింపి ఇలా ఉయ్యాల కట్టడం వలన సంతానం కలుగుతుంది, మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు ఉన్నాయో ఇక్కడ. ఇంకా ఆదిలక్ష్మి అమ్మవారు తన భర్త అయిన నరసింహస్వామికి ఎందుకు దూరంగా ఉంటారంటే, చెంచురాజు అనే ఒక రాజు యొక్క కుమార్తె చెంచులక్ష్మి అమ్మవారు ఒకరోజు వేటకు వెళ్తారు. అప్పుడే నరసింహస్వామి చాలా కోపంగా ఉంటారు. ఆ కోపం చూసి చెంచులక్ష్మి అమ్మవారితో వచ్చిన వాళ్ళ స్నేహితులు కూడా భయపడి పారిపోతారంట. చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం భయపడకుండా బాణం పట్టుకొని ధైర్యంగా ఉంటారు. అంటే ఆ ధైర్యాన్ని చూసి మురిసిపోయి పూర్వ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకుంటారు. అలా చెంచులక్ష్మి సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు. చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు అని ఆదిలక్ష్మి అమ్మవారికి కోపం వచ్చి కోపంగా కళ్ళు పెద్దవి చేసి నరసింహస్వామిని చూస్తూ ఉంటారు. అలా మనకి ఆదిలక్ష్మి అమ్మవారు మాత్రమే సపరేట్గా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది.
ఇక్కడ మనకి రూమ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం నిద్ర చేయాలంటే కూడా వచ్చి నిద్ర చేయొచ్చండి. రూమ్స్ అయితే చాలా నీట్గా చాలా హైజీనిక్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్ అడవి ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్యలో ఉంటుంది. వీలున్న వారు ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా ఈ పెంచలకోన క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ స్వామివారిని, పక్కనే ఉన్న వాటర్ ఫాల్స్ని, చుట్టూ ఉన్న అడవి అందాన్ని వీక్షించి వెళ్ళండి. ఇక్కడ మనకి స్వామివారు చెంచులక్ష్మి సమేతంగా మనందరికీ దర్శనమిస్తూ ఉంటారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము అందరము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.